హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ అనితా రెడ్డి. ఈరోజు నేను మీ ముందుకు ఒక మంచి వీడియోతో వచ్చానండి. ఇంట్లోనే పచ్చి కొబ్బరితో కొబ్బరి నూనె ఎలా తయారు చేసుకోవాలి అని చూపించడానికి వచ్చాను. నేనైతే చూడండి 3 బాటిల్స్ కొబ్బరి నూనె నేను ఇంట్లోనే చేశాను. ఎలా చేశాను అనేది మీరు తెలుసుకోవాలి అనుకున్నట్టయితే వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అలాగే నేను 7 months బ్యాక్ పచ్చి కొబ్బరితో ఇంట్లోనే కొబ్బరి నూనె చేసుకోవచ్చు అని ఇలాగే తయారు చేసి ఒక వీడియో చేశానండి. చాలా మంది చాలా డౌట్లు అడిగారు. అక్క, ఈ కొబ్బరి నూనెను కూరలలో వేసుకోవచ్చా, అలాగే ఇది హెయిర్కి పెట్టుకోవచ్చా, మీరు వేడి చేశారు. అలాగే కొంతమంది వచ్చేసి మేము చేస్తే ఇంత కొబ్బరి నూనె క్వాంటిటీ రావట్లేదక్క, మీరు చేస్తే ఎలా వస్తుంది, టిప్స్ చెప్పండి అని కొంతమంది అడుగుతున్నారు. ఈరోజు మీ అందరికీ కూడా అర్థమయ్యేటట్టు క్లారిటీగా చెప్తున్నానండి. మీరు చేసినా కూడా ఇంతే క్వాంటిటీ ఎలా వస్తుంది, అసలు ఒక్కొక్క కొబ్బరికాయకి ఎంత కొబ్బరి నూనె వస్తుందో కూడా నేను మీకు క్లారిటీగా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొబ్బరి నూనె నేను అప్పుడప్పుడు చేసుకుంటానండి. దాదాపు 7 నెలల ముందు చేశాను. కొబ్బరి నూనె అయితే కంప్లీట్గా అయిపోయింది. మన మధ్యతరగతి వాళ్ళం కదండి, పొదుపుతో పాటు మంచి ఆర్గానిక్ కొబ్బరి నూనె కావాలనుకోవడం కూడా చాలా ఇంపార్టెంటేగా. నేనైతే కొబ్బరికాయలను మామూలుగా మార్కెట్లో కొంచెం తక్కువ రేటుకి అందుబాటులో ఉంటాయండి. ఇట్లా నెర్రెలు కొట్టిన టెంకాయలను అయితే నేను తెప్పించుకుంటాను. నేనైతే 10 టెంకాయలు తెప్పించుకున్నానండి. కాయ వచ్చేసి 7 రూపాయలు 8 రూపాయలు వేస్తారనమాట. సీజన్ బట్టి ఒక్కొక్కసారి డిమాండ్ ఎక్కువ ఉంటే 10 రూపాయలు కూడా వేస్తారు. అలా నేను 10 కాయలు అయితే తెప్పించాను. ఈ టెంకాయలు నెరగొట్టింటాయండి. పూర్తిగా నెరగొట్టింటే చెడిపోతాయి, బయట గాలి తగిలింటే చెడిపోతాయి. లేదంటే కొద్దిగా నెరగొట్టిన నీళ్లు మాత్రం చాలా టేస్టీగా ఉంటాయి. అందుకనే నేను కొబ్బరి నీళ్ళు అయితే పక్కకు తీసుకుంటానండి. చూడండి, కొబ్బరి అయితే ఒక్క కాయ మాత్రం ఇలా పక్కన సైడ్లో ఇలా కుళ్ళిపోయింది. అది మిగతా టెంకాయలు అన్నీ కూడా చాలా బాగున్నాయండి. నేను ఇవన్నీ కొట్టడానికి మా వారు హెల్ప్ తీసుకున్నాను. మా వారు అయితేనే కొంచెము త్వరగా కొట్టిస్తాడు అనేసి తను నాకు ఇలా ప్రతి విషయంలోనూ హెల్ప్ చేస్తూనే ఉంటాడు. మొత్తానికి మా వారు ఒక్కొక్క ఏటుకు ఒక్కొక్క కొబ్బరి చిప్ప అయితే ఇలా పగలగొట్టేశాడండి. ఇవి ముదురుకాయలు కాబట్టి కొబ్బరి కూడా బాగా ఊడొస్తుంది. అదే లేతకాయలు అలాంటివి అయితేనా రాదండి, చాలా కష్టం. అలాగే కొంతమంది అక్క ఒక్కొక్క టెంకాయకి ఎంత కొబ్బరి నూనె అవుతుంది అని కూడా అడుగుతున్నారు. ఫస్ట్ టెంకాయని బట్టి ఉంటుందండి. టెంకాయలు చాలా పెద్దవి ఉంటాయి, చాలా చిన్న సైజు ఉంటాయి. కాబట్టి ఒక మంచి ముదిరిన టెంకాయ, పెద్ద టెంకాయ అయితే ఒక్కొక్క కాయకు వచ్చి 100 గ్రాముల వరకు కొబ్బరి నూనె అయితే అవుతుందండి. మా వారు కుళ్ళిపోయిన కాయను కూడా ఇలా అయితే పగలగొట్టిచ్చేసి వెళ్ళాడు. నేనైతే ఇవన్నీ డివైడ్ చేసుకుంటున్నా. ఇవి అన్నీ కూడా ముదిరినాయి కాబట్టి బాగానే ఊడొచ్చాయండి. కానీ ఇంకా కొంచెం కొబ్బరి చిప్పలకు అట్లాగే అతుక్కొని ఉంటుంది. ఇలా అతుక్కున్న చిప్పలది మనము ఇట్లా షాక్ తీసుకొని ఇలా అన్నామంటే ఊడొస్తుందండి. లేత కొబ్బరి అయితే రాదు, ఇది ముదిరింది కాబట్టి ఈజీగా అలా అంటానే వచ్చేస్తుంది. ఇలా మీరు కూడా ఇలా చేసుకోవాలి అంటే ముదిరిన టెంకాయలు తీసుకొచ్చుకుంటేనే ఇంత ఈజీగా అనేది మీరు చేసుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుందండి. నేనైతే ఇవన్నీ కూడా ఇలా తీసేసి మొత్తం అన్నీ ఒక టబ్బులోకి అయితే వేస్తున్నాను. టబ్బులోకి అన్నీ వేసి బాగా టబ్బులో వేసిన తర్వాత నీట్గా కడిగి వడబోసి నీళ్లు లేకుండా చేసుకున్నానండి. కొబ్బరి అంతా బాగా కడిగి నీళ్ళల్లో ఇలా వడబోసుకున్నానండి. ప్లాస్టిక్ గిన్నెలోకి ఇలా వడిగిపోయిన తర్వాత ఇవన్నీ కూడా మనము మిక్సీ కొట్టుకోవాలి. మనం కొబ్బరి పాలు తయారు చేసుకోవాలంటే అప్పుడు మనము చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకోవాలి. ఎలాగో చూడండి, ఇలా మనము కొబ్బరిని ఇలా స్లైసెస్గా అన్నీ కూడా కట్ చేసేసుకోవాలి. లేకుంటే మిక్సీ తిరగదండి. మిక్సీ తిరగాలి అంటే మనము కొబ్బరి పాలను తీయాలంటే ఇలా అన్నీ కూడా స్లైసెస్గా కట్ చేసుకోవాలన్నమాట. ఈ సన్నగా కట్ చేసుకునే ప్రాసెస్ కొంచెం లేట్ అవుతుందండి. మరొకరు సపోర్ట్ ఉంటే కూడా ఈజీగా అవుతుంది. లేదంటే మా ఇంట్లో గ్రైండర్ లేదండి. నేను అందుకనేసి అన్నీ కూడా జ్యూస్ మిక్సర్లోనే మిక్సీ పడుతూ ఉంటాను. ఇలాంటివి ఎక్కువ క్వాంటిటీ ఏవైనా జ్యూస్ మిక్సర్ అయితే పెద్దదిగా ఉంటుంది కాబట్టి దాంట్లో పడుతూ ఉంటా. గ్రైండర్ ఉన్నా కూడా అంతా గ్రైండర్కి తిప్పుకొని కూడా మనము ఒక్కసారిగా వడగట్టుకున్నా కూడా ఈజీగా పని అయితే అవుతుందండి. ఇంకా లేదంటే 2-3 సపోర్ట్ ఉండాలి.
నేనైతే కొన్ని కట్ చేశాను. మళ్ళీ మా వారు కట్ చేసి ఇస్తూ వచ్చారండి. అన్నీ కూడా కట్ చేసుకునేకే దాదాపు టైం అంతా కూడా అయిపోతుంది. ఒకసారి కొబ్బరి పాలు తీసేసాము అంటే మళ్ళీ ప్రాసెస్ ఈజీ అండి. కొబ్బరి అంతా ఇలా స్లైసెస్గా చిన్న చిన్న స్లైసెస్గా ఇలాగైతే అన్నీ కట్ చేశాను. వీటిని ఇప్పుడు మనము కొద్దిగా అంటే చిన్న మిక్సీలో అయితే లేట్ అవుతుందండి. జ్యూసర్ మిక్సీ అయితే నేను తీసుకున్నాను. ఇందులో మనము కొన్ని ఇలా వేసేసుకోవాలండి. ఇలా వేసుకొని కొద్దిగా ఫస్ట్ వాటర్ వేసుకోవాలి. మళ్ళీ కొంచెం మెదిగాక మళ్ళీ వేస్తాము, చూపిస్తాం. జారు పెద్దది కదా, మిక్సీ జార్ అని ఎక్కువ వేయాల్సిన అవసరం లేదండి. మిక్సీ స్ట్రక్ అయిపోతుంది కాబట్టి మనం కొద్దిగా వేసుకొని పచ్చా మెదిగిన తర్వాత మళ్ళీ వాటర్ అనేది ఎక్కువ వేసుకోవాలండి. ఎంత ఎక్కువ వాటర్ వేసుకుంటే ఫస్ట్ టైం మనకు పాలు అనేది చిక్కగా వస్తాయన్నమాట, లేకుంటే అంత చిక్కగా రావు. ఇలా బాగా మెత్తగా కూడా మిక్సీ జార్లో తిరగాలి. తిరిగిన తర్వాత చూడండి పాలు ఇలా అయితే వచ్చాయి. ఇప్పుడు ఒక స్టీల్ గిన్నె తీసుకొని అందులో నీళ్లు వడగంటిలు పెట్టుకొని మొత్తం ఇలా వేసేసుకుంటానండి. నేనైతే ఇలా వేసుకొని వడుగుతాయి. బాగా వడిగిన తర్వాత చూడండి పాలు చిక్కగా వస్తున్నాయి. మళ్ళా మనము ఈ నీళ్ళు వడగంటితో కనుక వడగట్టుకున్నామంటే ప్రాసెస్ ఈజీ అండి. ఎందుకంటే పిండేయచ్చు అనమాట, ఎక్కువ వడగాల్సిన అవసరం లేదు. చూడండి ఇలా బిర్రగా పిండేసి ఈ పిప్పి అంతా కూడా మళ్ళీ సపరేట్ పెట్టుకుంటున్నానండి. ఎందుకంటే మరొకసారి మిక్సీకి వేస్తాను అనమాట. 2 సార్లు నేను మిక్సీ గిన్నెలో వేసుకొని ఇది చేస్తాను అనమాట. ఇలా ప్రతిసారి మళ్ళీ మిక్సీ జార్లో మళ్ళీ కొన్ని వేసుకుంటూ అనుకున్నంత ఈజీ అయితే కాదు, కానీ కొంచెం హార్డ్ వర్క్ చేస్తేనేనండి మనం ఎలాంటి కెమికల్స్ లేని మంచి న్యాచురల్ హెయిర్ ఆయిల్, అలాగే మనకు ఏవైనా వేరే డిషెస్ ఏదైనా డిఫరెంట్గా ట్రై చేయాలన్నా కోకోనట్ ఆయిల్ వేసుకోవచ్చు. ఇలా చాలా రకాలుగా ఉపయోగపడుతుందండి. అందువల్ల నేను తప్పకుండా కోకోనట్ ఆయిల్ ఇంట్లోనే చేసుకుంటాను అన్నమాట. చూడండి మొత్తం అన్నీ కూడా ఫస్ట్ ఒక ట్రిప్ అయితే పాలైతే నేను ఒక పెద్ద స్టీల్ గిన్నెకైతే పాలు తీసేసానండి. ఈ పాలు అనేది ఫస్ట్ టైం కాబట్టి చాలా చిక్కగా ఉన్నాయి. చూడండి పాలు కూడా బురుగుగా వచ్చాయి. ఫ్రెష్ మన గేదె పాలలాగా అనిపిస్తున్నాయండి. మంచి స్మెల్ వస్తున్నాయి. ఇంకా ఈ పిప్పి అంతా చూడండి మళ్ళీ సెకండ్ టైం మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. మళ్ళీ ఇది ఈజీ అండి ఈసారి వేసుకోవడము. కొంచెం నీళ్ళు క్వాంటిటీ ఎక్కువ వేసుకొని మళ్ళీ మిక్సీ జార్లో పట్టుకోవాలన్నమాట. ఫస్ట్ తీసిన పాలను సపరేట్ గిన్నెలో పెట్టుకున్నాను, సెకండ్ తీసిన పాలను సపరేట్ గిన్నెలో వేసుకున్నాను. ఎందుకంటే సెకండ్ టైం ఇవి చాలా పల్సగా వస్తాయండి, అందువల్ల దీనిలను సపరేట్ చేసుకుంటున్నాను. చూడండి క్వాంటిటీ నీళ్ళు ఎక్కువ వేసి మిక్సీ పట్టేసామంటే 2 మినిట్స్లో అనేది మెదిగిపోతాయి అన్నమాట. ఇలా ఈజీగా ఫస్ట్ ఒకసారి పాలు తీసిన పిండితో మళ్ళీ మిక్సీ కొట్టాను కాబట్టి సపరేట్ గిన్నెలోకి అయితే వేసుకుంటున్నానండి. ఎందుకంటే మీగడ చాలా పల్చగా వస్తుంది, అందుకనేసి వేరే గిన్నెలోకి అయితే వేసుకుంటున్నాను. మీరు కూడా ఎవరైనా ఫస్ట్ తీసిన పాలు సపరేట్ చేసుకోండి, సెకండ్ టైం తీసే పాలు సపరేట్ తీసుకోండి. ఇంకా కొంతమంది థర్డ్ టైం కూడా తీస్తారండి. నేనైతే 2 సార్లు మాత్రమే ఇలా పాలు సపరేట్ చేస్తూ వస్తాను. చూడండి ఇవి వచ్చేసి ఫస్ట్ తీసిన పాలు అనమాట. ఇవి నురగ ఉన్నాయి చూడండి. పాలు కూడా చిక్కగా ఇట్లా చేతికి కలుసుకొస్తుంది ఇవి అన్నమాట. అదే సెకండ్ టైం తీసిన పాలండి ఇవి చూడండి నీళ్ళు ఉన్నాయి అన్నమాట, చేతికి కలుసుకురాల డిఫరెన్స్ తెలిసిపోతుంది. ఇలా తీసిన పాలని ఫ్రిడ్జ్లో పెట్టేశానండి. నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టి 4 గంటల సేపు పెడితే చాలండి. నేనైతే నైట్ అంతా ప్రాసెస్ లేట్ అయింది కాబట్టి నైట్ పెట్టేశాను. ఎర్లీ మార్నింగే అయితే తీసానండి. చూడండి మామూలుగా మన పాలు ఎలా అయితే తోడండితే పెరుగు అవుతుందో అలా పైన మొత్తము కూడా మీగడ కట్టేసిందండి. ఈ మీగడంతా ఇట్లా సపరేట్ చేసుకోవాలి. నీళ్ళు అనేది రాకుండా మనము ఓన్లీ మీగడ మాత్రమే వేసుకోవాలండి. నీళ్ళు వేస్తే కొబ్బరి నూనె కాగేటప్పుడు చిట్టుపట్ట మొత్తం అంతా కూడా ఎగురుతూ వస్తుంది. కాబట్టి నీళ్ళు లేకుండా నీట్గా ఇలా అంతా కూడా మొత్తం మీగడ మొత్తము కూడా
తీసుకోవాలండి. మనం జాగ్రత్తగా తీసుకుంటే నీళ్ళు అనేది తడి లేకుండా సపరేట్గా ఇలా మీగడ మాత్రమే తీసుకోవాలి. చూడండి ఎంత చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టింటే గట్టిగా మీగడ మొత్తము పెరుగులాగా వచ్చేస్తుంది. చూడండి గడ్డ పెరుగు ఎలా ఉంటుందో అలా ఉంది కదండి. ఇలా మొత్తం సపరేట్ చేసేసుకోవాలి. కొబ్బరిను ఇట్లా మీగడ తీసి మనం స్టవ్ మీద పెట్టినప్పటి నుంచి కరిగించేటప్పుడు వెన్న ఎలా కరిగిస్తామో వెన్న సపరేట్ చేసి పెరుగులో నుంచి అలాగేనండి సేమ్ ప్రాసెస్ అయితే. కానీ వెన్న అట్లా స్టవ్ మీద పెట్టేసి మనము పక్కకి వెళ్ళిపోతూ ఉంటాము. కానీ ఈ కోకోనట్ ఆయిల్ చేసేటప్పుడు ఈ మీగడను మనము వేడి చేసేటప్పుడు పక్కకు పోకుండా దగ్గరే ఉండాలండి. లేకుంటే అడుగు అంటుతుందండి, తొందరగా అడుగు అంటుతుంది. ఎప్పుడైతే అడుగు అంటుతుందో అప్పుడు ఆయిల్ అనేది క్వాంటిటీ రాదు, చాలా తగ్గిపోతుంది. అందుకనేసి దగ్గరుండి మనము కలబెట్టుకుంటా మీగడంతా ఇలా కరిగే వరకు కలబెట్టుకుంటా ఉండాలి. అప్పుడప్పుడు తిప్పుతూనే ఉండాలి, లేదంటే మీగడ తొందరగా అడుగు అంటుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలండి. నేనైతే దగ్గరే ఉండి పక్కకు పోకుండా నేను రెడీ చేసుకుంటానండి. ఎందుకంటే ఇది ఒకరోజు చేసుకుంటే మనకు దాదాపు 5-6 months ఉండే పని. అదిగాక ఇంత హార్డ్ వర్క్ చేసి తొందరగా మాడిపోయిందంటే మనకు క్వాంటిటీ అనేది ఆయిల్ రాదు. అలాగే కొంతమంది డౌట్లు అడిగారండి నన్ను. నేను 7 months బ్యాక్ ఈ తరం ఇల్లాలు అనితారెడ్డిలో వీడియో అప్లోడ్ చేసినాను. కోకోనట్ ఆయిల్ ఇలా తయారు చేసుకోవచ్చు ఈజీగా అనేసి. వాళ్ళు వచ్చేసి నన్ను అడగడం ఏంటంటే, అక్క మీరు చేస్తే క్వాంటిటీ బాగా వస్తుంది, మేము చేస్తే రావట్లేదు అక్క అని అడిగారు. మీరు చేసినా కూడా క్వాంటిటీ అనేది వస్తుందండి. నేనైతే ఇలా దగ్గరుండి బాగా కలబెట్టుకుంటా అడుగంటకుండా చేస్తా కాబట్టి క్వాంటిటీ అనేది ఎక్కువ వస్తుంది. మీరేం చేస్తారు, స్టవ్ మీద పెట్టేసి ఏదో ఒక వర్క్ చేసుకుంటా అప్పుడప్పుడు కలయబెడుతూ ఉంటారు. అడుగంటిపోవడం వల్ల ఆ మాడులోకి ఆయిల్ అంతా ఇమిరిపోతుంది. కాబట్టి మీకు క్వాంటిటీ అనేది రాదండి. చూడండి నేను చేసిన వీడియో అండి. కాబట్టి అది ఇంకొకటి వచ్చేసి అడిగారు, ఈ ఆయిల్ని మీరు వేడి చేస్తున్నారు కదా తలకి పెట్టుకోవచ్చా అని అడుగుతున్నారు. లక్షణంగా పెట్టుకోవచ్చండి. మన పెద్దవాళ్ళు కూడా కొబ్బరి నూనెను తలకు పెట్టేటప్పుడు ఎప్పుడైనా తలనొస్తుందన్నా గోరువెచ్చగా చేసుకొని వచ్చి తలకు అంటించేవాళ్ళు, ఆయిల్ని మసాజ్ లాగా చేసేవాళ్ళు. కాబట్టి వేడి చేసింది తలకైతే కన్ఫామ్గా పెట్టుకోవచ్చు. ఎలాంటి ప్రాబ్లము సైడ్ ఎఫెక్ట్లు రావు. నేను ఈ రోజు కాదు చాలా రోజుల నుంచి ఈ ఆయిలే వాడుతున్నాను. నాకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు కూడా లేవండి. ఎయిర్ ఫాల్ కూడా అసలే లేదు. అలాగే ఇంకొకటి డౌట్ ఏంటంటే, చాలామంది ఈ ఆయిల్ను కూరలలో వేసుకొని తినొచ్చా కర్రీస్లో అంటున్నారు. లక్షణంగా వేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది, ఎలాంటి స్మెల్ ఉండదు. మనం ఇంట్లోనే చేసింది కాబట్టి ఎలాంటి ప్రిజర్వేటివ్స్ కెమికల్స్ ఏం కలపలేదు. ఆర్గానిక్గా ఇంట్లోనే చేసుకుంటున్నాం కాబట్టి మీరు ఏదైనా మన కేరళ కర్రీస్ ఏదైనా డిఫరెంట్గా చేసేటప్పుడు యూట్యూబ్లో చూసి అందుకు చేస్తూ ఉంటారు కదా, అలా అయినా వేసుకోండి, లేదు మీరు ఓన్గా అయినా వేసుకోండి, ఎలాంటి ప్రాబ్లము లేదండి. అలాగే చూడండి, ఇంకా ఈ మీగడను నేనైతే పూర్తిగా దగ్గరుండి ఉండలు అనేది కట్టకుండా అడుగు అంటకుండా జాగ్రత్తగా ఇలా కలుపుకుంటున్నాను. మీరు కూడా ఇలాగే చేయండి. బాగా ఉడుకుతూ వచ్చిందంటే మనకు కొబ్బరి నూనె తయారయ్యేటప్పుడు పాలు విరుగుతున్నట్లు ఏదైనా పాలు కాంచి విరుగుతాయి కదా అట్లా అనిపిస్తుందండి. చూడండి కాగే కొద్దీ ఆయిల్ కొద్దిగా ఇట్లా కొబ్బరి నూనె అనేది బయటకు వస్తుంది. చూడండి మనకు నీళ్ళలాగా వైట్గా ప్యూర్ కొబ్బరి నూనె వస్తుంది కదా. మనకు ఇందులో ఉన్నటువంటిది అంతా కూడా ఎర్రగా అయిపోయే వరకు మనము బాగా కాగబెట్టాలండి, అడుగు అంటకుండా. వైట్ మీగడంతా కూడా మనకు ఎక్కువ పండు కలర్ వచ్చే వరకు మనము దగ్గరుండి అడుగంటకుండా వేయించుకుంటూ రావాలి. ఎప్పుడైతే మనకు బాగా కాగుతూ వస్తుంది అంటే కొబ్బరి నూనె మొత్తము కూడా ఇలా పైకి వస్తుందండి. చూడండి ఇలా మొత్తం కొబ్బరి నూనె అనేది పైకి వస్తుంది. కాబట్టి దగ్గరుండి జాగ్రత్తగా కలుపుకుంటూ ఉండండి. చుట్టూరు చూడండి ఉడుకుతూ ఉంటే ఆయిల్ అనేది ఇలా అయితే వస్తుంది. కానీ చూడండి ఇప్పుడు మీరు గంటి పెడుతూనే ఇలా గంటిలోకి వచ్చింది కదండి, మనం ఇట్లా వంచుతూనే అది కూడా మనకు వచ్చేస్తుంది మీగడ. అలా రాకూడదండి. అలా రాకుండా అయ్యే వరకు మీరు బాగా కాంచాలి.
నేనైతే చూడండి ఇలా కాంచుతూనే ఉన్నాను అన్నమాట. బాగా కాగుతోందండి. ఇప్పుడు దాదాపు సగం పైనే కాగింది కాబట్టి మొత్తం కొబ్బరి నూనె అంతా కూడా పైకి వచ్చింది. చూడండి మళ్ళీ ఒక 10 నిమిషాల తర్వాత చూస్తే నేను చెప్పినట్టు లోపల ఉన్నటువంటి వెన్నంతా కూడా కలర్ చేంజ్ అయిందండి. చేంజ్ అయింది కాబట్టి కొబ్బరి నూనె అనేది ప్యూర్ వైట్ వచ్చేస్తుంది. చూడండి మనకు కొబ్బరి నూనె ఎప్పుడైతే వైట్గా వచ్చే వరకు కాంచుకోవాలండి. ఇలా లోపల ఉన్నటువంటి వెన్నంతా రెడ్ అయ్యే కొద్దీ ఆయిల్ అనేది వైట్ వస్తుంది. చూడండి నీళ్ళులాగా వైట్గా వచ్చే వరకు కాంచుకోవాలంటే లోపల ఉన్న మీగడంతా రెడ్గా అయిపోవాలి. దాదాపు కాగిపోయిందండి, 75% కాగిపోయింది. చూడండి ఇప్పుడైతే 80% కాగింది. మనం ఇది దింపిన తర్వాత చల్లారాలకు ఆ వేడి నుంచి ఈ మామూలుగా లోపల ఉన్నటువంటి వెన్నలాగా ఉన్నటువంటిది కలర్ ఇంకా పూర్తిగా చేంజ్ అవుతుంది. ఇప్పుడు చూడండి కొబ్బరి నూనె చూడండి ప్యూర్ వాటర్ లాగా ఎంత చక్కగా కాగిందో చూడండి. ఇప్పుడు ఆ మీగడ మనకు అందులోకి వచ్చినా కూడా అడుక్కుపోతుంది. చూడండి ఎప్పుడైతే మీగడ అడుక్కుపోతుందో కొబ్బరి నూనె పైకి వస్తుందో అప్పుడు కొబ్బరి నూనె అనేది మనకు బాగా కాగినట్టు. చూడండి మీగడ అడుక్కుపోతుంది, కొబ్బరి నూనె పైకి వస్తుంది. ఇది మీరు తప్పకుండా గమనించి నేను చెప్పిన విధంగా మీరు కాంచుకున్నట్లయితే చాలా బెటర్ అండి. మనకి ఈ రోజుల్లో 100 రూపాయలకు దాదాపు 3/4 లీటర్ కొబ్బరి నూనె అయితే నేను చేయగలిగాను. అదే మనం కొబ్బరి నూనె బయట కొనుక్కోవాలి అంటే 3/4 లీటర్ కొబ్బరి నూనె దాదాపు 400 నుంచి 500 రూపాయలు డబ్బులు అవుతుంది. కానీ మనం 1000 రూపాయలు పెట్టినా ఇంత ఆర్గానిక్గా ఏం ప్రిజర్వేటివ్స్ కెమికల్స్ లేనటువంటి కొబ్బరి నూనె 100% గ్యారంటీగా దొరకదండి మనకు. కాబట్టి మీరు తప్పకుండా ట్రై చేస్తారు. మీకు ఒక మంచి వీడియో అందిస్తున్నందుకు నాకు హ్యాపీగా ఉందండి. చూడండి ఇప్పుడు ఇంకా బాగా కాగిపోయిందండి. నేను స్టవ్ ఆఫ్ చేసి కింద పెట్టేసా. నేను చెప్పాను కదండి లోపల ఉన్నటువంటి మీగడ దింపిన తర్వాత ఇంకా రెడ్గా అయిపోతుందని. కొబ్బరి నూనె చల్లారే లోపల చూడండి ప్యూర్ కొబ్బరి నూనె అయితే రెడీ అయిపోయింది. లోపల ఉన్నటువంటి మీగడ కూడా ఎర్రగా అయిపోయింది కదా. కొబ్బరి నూనె చూడండి నీళ్ళు ఎంత ఫ్రెష్గా వస్తుందో అండి. ఇది నీళ్ళు వడగట్టుకునే గంటతోనే నేనైతే మళ్ళీ కూడా వడగడుతున్నానండి. ఎందుకంటే ఇది చాలా నీళ్ళు వడగట్టుకునే దాంట్లోనే ఇది ఒక రకం అన్నమాట. ఇది మాకు పాలు వడగట్టడానికి ఇచ్చింది. అస్సలు రంధ్రాలు ఉండవండి. కొబ్బరి నూనె కూడా చూడండి ఎంత ఫ్రెష్గా ఉడుకుతుందో వాటర్ లాగా. మీరు కూడా ఇలా వడగట్టుకోండి. ఆ గెంటెలతో సపరేట్ చేయడము, రకరకాల వడగెంటెలతో వడగట్టడము ఇవన్నీ చేయడం వల్ల మళ్ళీ డస్ట్ అనేది వస్తుంది. నేను చెప్పినట్టు మీగడలో మనకు ఒక చుక్క కూడా వాటర్ లేకుండా మనం మీగడ సపరేట్ చేసి మనం కాంచినామంటే కొబ్బరి నూనె ఇలా ఫ్రెష్గా వస్తుందండి. చూడండి ఎంత ఫ్రెష్గా వచ్చిందో. రెడీ. ఇంతేనండి, చాలా ఈజీగా కొబ్బరి నూనె అయితే ఇంట్లో చేసుకోవచ్చు. కొంచెం ప్రాసెస్ అనేది ఉంటుంది, కామనే కదండి. మనం చేసిన కష్టం అంతా కూడా మర్చిపోతాం ఇలా ఫ్రెష్గా ఆర్గానిక్గా తయారు చేసుకున్నామంటే. చూడండి 2 ఫుల్ బాటిల్స్కి అయితే కొబ్బరి నూనె అయ్యింది. ఇంకా కూడా కొంచెం అయితే మిగిలిపోయిందండి. 2 బాటిల్స్కి అవుతుంది అనుకున్నాను నేనైతే. చూడండి ఇంకా కూడా మిగిలిపోయింది. దీన్ని నేను ఇంకొక చిన్న బాటిల్కి అయితే తీస్తున్నానండి, ఒక స్మాల్ బాటిల్కి. ఇలా గాజు బాటిళ్ళల్లో మీరు పోసి పెట్టుకుంటే 6 నెలల వరకు నిలువ పెట్టుకున్నా ఎలాంటి ప్రిజర్వేటివ్స్ కలపకపోయినా కూడా మంచి స్మెల్తో బాగుంటుందండి. మా ఇండ్లంతా కొబ్బరి నూనె వాసన గమగమలాడుతూ వస్తుంది. చూడండి మళ్ళీ ఒక స్మాల్ గాజు బాటిల్లోకి అయితే వేసుకుంటున్నానండి. ఇది మన కోల్డ్ ఫ్రెష్ ఆయిల్ లాగానే వాడుకున్నా కూడా ఏమి ఇబ్బంది ఉండదండి. చూడండి ఎంత ప్యూర్ వైట్గా వచ్చిందో. ఎక్కడన్నా కొంచెం వాటర్ మిగిలినాయంటే చూడండి అడుగున డస్ట్ ఉంది కదా గిన్నెలో, అది వచ్చేసి కొంచెం ఎక్కడో వాటర్ పడిందని అర్థం అండి. అది కూడా లేకుండా చూసుకోవాలి. నిజానికైతే 3 బాటిల్ రెడీ కదండి. కొబ్బరి నూనెను ఈజీగా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో నేనైతే 2 పెద్ద బాటిల్ ఒక చిన్న క్యూట్ బాటిల్కి అయితే చేశానండి. ఎలాంటి ప్రిజర్వేటివ్స్ కెమికల్స్ ఏమీ కలపకుండా ఆర్గానిక్గా ఇంట్లోనే కొబ్బరి నూనె తయారు చేశానండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.
అలాగే నేను చేసిన విధానం మీకు నచ్చినట్టయితే మన ఛానల్ను తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తూనే ఉంటుంది. అలాగే మరికొన్ని ఆయిల్స్ కూడా మీరు చూడాలి, ఎలా తయారు చేసుకోవాలంటే మన ఛానల్ను ఫాలో అవ్వండి.